पेरापल्ली में रन फॉर सोशल जस्टिस आज जोरदार उत्साह के बीच आयोजित हुई। बीसीजेएसी जिला चेयरमैन दासरी उशक्का की अगुवाई में निकाली गई इस रन की शुरुआत आईटीआई ग्राउंड में हुई और ये आयप्पा स्वामी मंदिर तक चली। दासरी उशक्का ने कहा कि तेलंगाना बीसीजेएसी के आह्वान पर इस रन का आयोजन किया गया। उन्होंने बताया कि बुद्ध के अष्टांग मार्ग में बताए गए सामाजिक न्याय सिद्धांतों को आगे ले जाने के लिए यह कार्यक्रम प्रतीकात्मक रूप से आयोजित किया गया है। उन्होंने सरकार से बीसी वर्गों को 42% आरक्षण तुरंत लागू करने की मांग की। कार्यक्रम में बीसीजेएसी वाइस चेयरमैन कोडी सतीश, महिला कन्वीनर शिरवेन स्वप्ना, कन्वीनर शैलेंद्र कोमुरियप्पा, बोलम भूपेश आदि शामिल रहीं। జై బీసీ మరి నేడు బుద్ధుడి అష్టాంగ మార్గాలలో ఒకటైనటువంటి మార్గం మరి నడుచుకుంటూ మేమందరం కూడా యునైటెడ్గా మరి నేడు రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని మన పెద్దపల్లి పట్టణంలో నిర్వహించుకోవడం జరిగింది. మరి నేడు ఐటీఐ వాకర్స్ అదేవిధంగా పెద్దపల్లి కాలేజ్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ వారు మాకు మద్దతుగా నిలిచినందుకు సీనన్న గారికి, స్వామన్న గారికి, అదేవిధంగా తిరుపతన్న గారికి, గొట్ట లక్ష్మణ్ అన్న గారికి ప్రత్యేకించిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఎంతోమంది యువకులు దీంట్లో మా వైస్ చైర్మన్ అయినటువంటి కొండి సతీష్ అన్న గారు, జిల్లా కన్వీనర్ అయినటువంటి స్వప్నాక్క గారు, అదేవిధంగా బొల్లం భూమేష్ అన్న గారు, కొమరన్న గారు, లింగన్న గారు మాతో పాల్గొన్నందుకు వారికి కూడా ప్రత్యేకించిన ధన్యవాదాలు. మరి నేడు కేవలం పెద్దపల్లి పట్టణంలోనే కాదు, మరి ఎక్కడెక్కడైతే కాలేజ్ గ్రౌండ్లు ఉన్నాయో అక్కడక్కడ బీసీలందరూ కూడా రన్ ఫర్ సోషల్ జస్టిస్ అనే కార్యక్రమాన్ని బీసీలకి 42% లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి ఈ న్యాయ సాధన కోసం మేము ఈ విధంగా నేడు చేపట్టడం జరిగింది కార్యక్రమాన్ని. మరి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒక్కటే చెప్పాలనుకునేది ఏదంటే బీసీజేసీ రాష్ట్రంలో ఏర్పడిన వెంటనే ఒక బంద్ పిలుపు ఇచ్చిన వెంటనే ఆ పిలుపు మేరకు పెద్దపల్లి పట్టణం మొత్తం కూడా బంద్ అయిపోయింది. ఎక్కడికక్కడ షాపులు అన్నీ ఆగిపోయినాయి. మరి అదేవిధంగా మేము కమిటీ వేసుకుంటున్నాం, ఇప్పుడిప్పుడే కమిటీలు వేసుకుంటూ కార్యక్రమాలను చేస్తున్నాం. నేడు వాకర్స్ అసోసియేషన్ అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ విధంగా గడప గడపకి కూడా వెళ్ళి ప్రతి గ్రామం నుంచి, ప్రతి ఇంటి నుంచి ఒక బీసీ యోధుడిని తయారు చేసుకుంటూ మరి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్తాము అని హెచ్చరిస్తూ, అందుకనే బీసీలకి 42% ఎంత త్వరగా అయితే మీరు లోకల్ బాడీ ఎన్నికల్లో అమలు చేయగలిగితే అంత త్వరగా అమలు చేయాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా అభ్యర్థిస్తూ అందరికీ జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.